హలో. ఈరోజు నేను సాఫ్ట్‌వేర్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ సాఫ్ట్‌వేర్ జాబోళ్ళకి రిటైర్మెంట్ అనేది ఉన్ ఉండట్లేదండి. ఎందుకని? ఒకటి. రెండోది వీళ్ళకి జాబ్ లిమిట్ అని కూడా లేదు. ఇన్ని ఇయర్స్ వరకు చేయొచ్చు. లేదు జాబ్ జాయిన్ అయినటి నుంచి ఇన్ని సంవత్సరాల వరకు చేసి తర్వాత రిటైర్డ్ అవ్వాలి అని ఏదో ఒకటైతే ఉండాలి కదండీ! మిగతా కొత్త పిల్లలకి ఇప్పుడు చదివే పిల్లలకి జాబ్స్ కావాలంటే ఈ ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలాగనే ఉంటుంటా ఉంటే ఇంకా మిగతా వాళ్ళకి కొత్త పిల్లలు చదివే పిల్లలకి వీళ్ళు ఇంకా చాలా వాళ్ళకంటే చాలా షార్ప్‌గా ఉంటున్నారు వీళ్ళ మైండ్స్. వీళ్ళకందరికీ జాబ్స్ కావాలి. ఎక్కడో మంచిగా చదివి బాగా హై ఎండ్ పిల్లలకైతే మాత్రమే వస్తున్నాయి. మిగతా పిల్లలకందరికీ ఈ జాబ్ ఆపర్చునిటీ దొరకట్లేదు. ఇంకొకటేంటంటే ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్‌లే చదవాలనుకుంటున్నారు. ఎందుకంటే 2 డేస్ హాలిడేసు ప్లస్ హై సాలరీసు. దీని మూలాన చాలామంది ఈ సాఫ్ట్‌వేర్ జాబులకే ఎక్కువ మంది ఇష్టపడి ఇవే చదువుతున్నారు. ఇవే చేయాలని అనుకుంటున్నారు. కానీ వీళ్ళందరికీ జాబ్స్ కావాలంటే ఇప్పుడు వాళ్ళందరికీ జాబ్స్ కావాలంటే కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అన్నా ఉండాలి. లేదు వాళ్ళు ఏదో ఒక ఇంకా వేరే దానికన్నా షిఫ్ట్ అవ్వాలి. అలా కాకుండా వీళ్ళు సంవత్సరాలు చేస్తూ పోతూ ఉంటే ఇప్పుడొచ్చే జనరేషన్ పిల్లలకి ఎలా జాబ్‌లు అందుతాయండి? వీడియో చేస్తానండి.